విజయ్ త్రిష బంధానికి ఇక ముగింపు కార్డు పడ్డట్టే. ఇద్దరు కూడా ఒకరితోనొకరు కలిసి ఉండట్లేదు, ఇద్దరు కూడా సపరేట్గా ఉంటున్నారు అని మాట ఇప్పుడు సోషల్ మీడియాలో, అదేవిధంగా తమిళనాడు మీడియా రంగంలో కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. విజయ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడో, అదేవిధంగా ఇటు రాజకీయ పరంగా ఎలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నా, ప్రచారాలు చేసినా, ఆఖరికి ఎలక్షన్ సమయంలో ఓటు వేసినప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క చోట కూడా త్రిష గారు విజయ్ గారికి సపోర్ట్గా ఉంటూ వచ్చారు. చాలామంది కూడా త్రిష గారి సపోర్ట్ ఉంది కాబట్టి విజయ్ గారికి మంచి గుర్తింపు వచ్చింది, అదేవిధంగా ఓట్లు కూడా ఎక్కువగా పడ్డాయి అని చెప్పేసి విజయ్ గారికి త్రిష గారు లక్కీ చామ్ అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆఖరికి విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు కూడా విజయ్ గారు అంటే ఎంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారో, ఆ ఒక వేదికలో త్రిష గారి పైన కూడా మీడియా ఫోకస్ కావచ్చు, జనాల ఫోకస్ కావచ్చు విజయ్ గారి కన్నా కూడా ఎక్కువగా ఉందంటే అస్సలు అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు మనందరికీ తెలిసిందే, వీళ్ళిద్దరూ కూడా అజిత్ గారి సూపర్ స్టార్, తమిళ సూపర్ స్టార్ అందరికీ తెలిసిందే. అజిత్ గారి వల్ల అమ్మగారు చనిపోయినప్పుడు కూడా వీళ్ళిద్దరు జంటగానే వెళ్ళారు. అదేవిధంగా కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది, కొన్ని పెళ్లిళ్ళకు కూడా కలిసి వెళ్ళారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత అరే వీళ్ళిద్దరు ఫ్యామిలీస్లో కూడా వీళ్ళిద్దరి బంధానికి ఓకే చేశారు, తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలింది అని చెప్పేసి రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. తీరా ఇప్పుడు చూస్తే త్రిష గారు విజయ్ గారు అసలు మాట్లాడుకోవడమే మానేశారు, ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారనే మాట మాత్రం వినిపిస్తుంది. అసలు కారణం ఏంటి, దేన్ని బేస్ చేసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారితో సహా చాలా మంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా విజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా త్రిష గారు కూడా ఖచ్చితంగా విజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాళ్ళు. కానీ ఈ ఇయర్ మాత్రం అసలు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా అట్లీస్ట్ చిన్న పోస్ట్ కూడా పెట్టడమే కాకుండా అండ్ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా విజయ్ గారిని అన్ఫాలో కూడా చేసేసింది. అసలు కారణం ఏంటి, అసలు ఇప్పటి వరకు కూడా తను ఏ ఒక్క ఇయర్ కూడా విజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్పకుండా లేదన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఎందుకు చెప్పలేదు, దానికి తోడు అన్ఫాలో కూడా ఎందుకు చేసింది అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాత్రం దూరం అయిపోయారు, మాట్లాడుకోవట్లేదు అంటున్నారు. దానికి కూడా ఇంకొక బలమైన కారణం కూడా ఉంది. ఏంటంటే విజయ్ గారు, సంగీత గారు వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నామని చెప్పేసి, అంటే విజయ్ గారు ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడు, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి సంగీత గారు కోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే సంగీత గారి ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే విజయ్ గారి ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే అసలు సంగీత విజయ్ ఇద్దరు కూడా విడాకులు తీసుకోవడం మాకు ఇష్టం లేదు, వీళ్ళిద్దరు కూడా మళ్ళీ కలవాలి, పిల్లల్ని దగ్గర చేయాలి, పిల్లల ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అనేది ఖచ్చితంగా చాలా అవసరం ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా పిల్లల కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఖచ్చితంగా అవసరంగా ఉంటుంది, అది కూడా ఎదుగుతున్న సమయంలో. సో మీరిద్దరు కూడా విడిపోవడం అయితే మాకు ఇష్టం లేదు అంటూ వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నారంట. సో అందుకోసం అని చెప్పేసి త్రిష గారు విజయ్ గారికి దూరంగా ఉండడం కానీ, ఆయనతో మాట్లాడకపోవడం కానీ, ఈ విధంగా సోషల్ మీడియా అకౌంట్స్లో అన్ఫాలో చేయడం కానీ చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. అది కూడా నిజమని మనం చెప్పలేము, అధికారికంగా ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఈ విధంగా విషయం చెప్పకపోవడం కానీ, అన్ఫాలో చేయడం కానీ, దీన్ని బట్టి త్రిష గారు మాత్రం విజయ్ గారికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరి బంధానికి ముగింపు కార్డు పడ్డట్టి అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి అసలు వీళ్ళిద్దరి బంధానికి మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారు త్రిష గారు పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, లేదు వాళ్ళు విడిపోయి మళ్ళీ విజయ్ గారు తన భార్యతోనే కలిస్తే బాగుంటుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.